అనగానే ముఖం చిట్లిచ్చే వాళ్ళు కొంతమంది అయితే హెల్త్ బెనిఫిట్స్ కారణంగా ఎలా ఉన్నా సరే జ్యూస్ మాదిరిగా అయినా సరే చేసుకుని తాగేవారు. మరి కొంతమంది ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇష్టంగా తినేలాగా చేయాలి అంటే నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీడియం సైజులో ఉన్నటువంటి ఒక బీట్రూట్ని అయితే పీల్ తీసేసి కడిగి చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి ఒక హాఫ్ స్పూను ఆయిల్ అయితే వేసుకుని కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసేసి బాగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్నందువలన అడుగనేది అంటదు, దీనికి ఉన్నటువంటి పచ్చిదనం అనేది కూడా పోతుందండి. ఇలా పచ్చివాసన అది పోయిన తర్వాత దీనిలోకి స్పైస్ తగినట్లుగా ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 పచ్చిమిర్చిని 3 ఎండుమిర్చిని వేశాను. మరి ఈ రెండింటిని వేస్తున్నాం కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో అని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, చాలా బాగుందండి. ఇంకా మీకు ఇష్టమైతే దీంట్లో ధనియాలు, పచ్చెనపప్పు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏమి వేయకుండా సింపుల్ వేలో చేస్తున్నాను. ఇలా పచ్చిమిరకాయలు అవి వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టి 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిస్తే ఆవిరికే చక్కగా ఉడికిపోతుందండి ముక్క అనేది. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పీసు గింజలు అవి ఏమీ లేకుండా చూసుకొని పెట్టేసేసి దీనిలోకి తగినంత సాల్ట్ని కూడా వేసేసి మూత పెట్టి మరొక నిమిషం పాటు ఇలా మగ్గనిచ్చాము అంటే ఈజీగా బీట్రూట్ ముక్క అనేది మామూలుగా గట్టిగా ఉంటుంది కదా, ఇలా మూత పెట్టి సాల్ట్ వేసి ఇలా మగ్గబెట్టినట్లయితే ఈజీగా ముక్క అనేది మగ్గిపోతుందండి. చక్కగా ఇది మగ్గిపోయింది. మరొక నిమిషం పాటు ఉంచినట్లయితే ముక్క అనేది మరికొద్దిగా మెత్తబడిపోతుంది. ఇప్పుడైతే దీన్ని చల్లారబెట్టేసేసుకుందాం. చల్లారినటువంటి బీట్రూట్ ముక్కల్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుని దీనిలోకి ఒక 1/2 డజన్ వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి తిప్పేసేస్తే పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని తగ్గింది అనుకుంటే వేసుకోవచ్చు. మరి పోపు పెడితేనే కదా పచ్చడి అనేది ఎండింగ్కి వచ్చేది. ఇందాక బీట్రూట్ వేయించాం కదా, సేమ్ అదే బాండీలోకి 1 స్పూను నూనె అనేది వేసుకుని పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసి వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి మిక్సీ పట్టినటువంటి బీట్రూట్ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా తిప్పేసేస్తే అంతేనండి, చాలా సింపుల్గా హెల్తీగా బీట్రూట్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చేసే విధానం మీకు నచ్చిందా? నచ్చితే చిన్న కామెంట్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.